మెగా బ్రదర్ నాగబాబు జనసేనలో కీలకంగా పనిచేస్తున్నారు. ఎన్నికలకు ముందు పవన్ తరపున అన్ని తానై పార్టీ కార్యక్రమాలను చక్కబెడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే నాగబాబును లోక్సభ ఎంపీగా పోటీ చేయించాలనుకున్న పొత్తుల్లో భాగంగా ఆ సీటును బీజేపీకి త్యాగం చేసిన పవన్ తన సోదరుడికి సర్ది చెప్పుకున్నారు. ఆ తర్వాత నాగబాబును రాజ్యసభకు పంపుతారన్న టాక్ వినిపించినా అది కుదరలేదు. కానీ నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించారు. కాకపోతే అది ఇప్పట్లో అయ్యేలా లేదన్న టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబును ఇప్పుడే మంత్రివర్గంలోకి తీసుకుంటే టీడీపీలోని ఆ సవాలుతో పాటు బీజేపీ నేతల నుంచి ఒత్తిడి వచ్చే అవకాశం ఉందట. అందుకే నాగబాబును ఇప్పట్లో మంత్రివర్గంలోకి తీసుకోరని, ఏడాదిన్నర తర్వాత ఆయనకు అమాత్య యోగం దక్కుతుందన్న వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఏపీలో అసెంబ్లీ సీట్లను బట్టి 25 మంత్రి పదవులకు అవకాశం ఉండగా ప్రస్తుత మంత్రివర్గంలో 24 మంది ఉన్నారు. జనసేన నుంచి ప్రస్తుతం పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్ మంత్రులుగా ఉన్నారు. కూటమి పొత్తుల్లో భాగంగా జనసేనకు 4, బీజేపీకి 1 మంత్రి పదవి ఇవ్వాల్సి ఉండగా జనసేన నుంచి భర్తీ కావాల్సిన ఆ ఒక్క స్థానం నాగబాబుకు ఇస్తారని అనుకున్నారు. అందుకు అనుగుణంగానే చంద్రబాబు ప్రకటన కూడా చేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నాగబాబును కేబినెట్లోకి తీసుకోవటం కరెక్టా కాదా అని లెక్కలు వేసుకుంటున్నారట కూటమి పెద్దలు. ఏపీ మంత్రివర్గం ఏర్పాటై 9 నెలలవుతోంది. మంత్రులు తన శాఖలపై పట్టు సాధించేందుకు ఈ సమయం తక్కువే. మరో ఏడాదైతే వారి పనితీరుపై ఓ నిర్ణయానికి రావచ్చు. అందుకే కేబినెట్ రీషఫ్లింగ్ పేరుతో ఎవరిని ఇబ్బంది పెట్టొద్దని కూటమి పెద్దలు భావిస్తున్నారట. మొదటి 3 ఏళ్లు మంత్రివర్గం అలాగే ఉంచి చివరి 2 ఏళ్లలో మార్పులు చేర్పులు చేపట్టవచ్చన్న ఉద్దేశంలో ఉన్నట్లు సమాచారం. అంటే 2027లో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేసి కొంతమందిని తీసుకొని కొందరికి శాఖలు మారుస్తారని తెలుస్తోంది. అలా అప్పటిదాకా ఆగడానికి మరో కారణం కూడా ఉందని, 2027లో పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవుతుండటంతో ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి ఆ సీట్లన్నీ కూటమికే దక్కుతాయని, అలా పలువురు నేతలకు హామీ ఇచ్చినట్లుగా వారిని ముందు చట్టసభల్లో చోటిచ్చి వారిలో అర్హులకు మంత్రి పదవులు ఇచ్చే ఆలోచన చేస్తున్నారన్న మాట కూటమి వర్గాల్లో వినిపిస్తోంది. నాగబాబుకు మంత్రి పదవి హామీ అయితే ఉంది. కానీ ఆయన ఎప్పుడు కేబినెట్ తీసుకోవాలన్నది సీఎం, డిప్యూటీ సీఎం నిర్ణయం మీద ఆధారపడి ఉంది. నాగబాబు ఒక్కరికే మంత్రి పదవి ఇస్తే బీజేపీ, టీడీపీలోని ఆశావాళ్లకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని అనుకుంటున్నారట. దాంతోపాటు చట్టసభలకు నాగబాబు కొత్త కాబట్టి కొంతకాలం ఆయన ఎమ్మెల్సీగా పనిచేసిన తర్వాత మంత్రిగా అవకాశం ఇస్తే బెటర్గా రాణిస్తారన్న ఆలోచన కూడా ఉందట. మరోవైపు పిఠాపురం వర్మకు ఎమ్మెల్సీ హామీ పెండింగ్ లో ఉంది. ఆయనతో పాటు మరికొందరికి హామీ నెరవేర్చిన తర్వాత అయితే నాగబాబు సహా ఎవ్వరికి ఏ పదవి ఇచ్చినా ఇబ్బంది ఉండదని కూడా భావిస్తున్నారట. అయితే ఈ నెల 30న ఎమ్మెల్సీగా నాగబాబు బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక ఆయనకు మంత్రి పదవి ఇప్పట్లో కష్టమన్న వార్తల్లో నిజమెంతో త్వరలోనే తెలియనుంది.